వెల్కమ్ టు మై ఛానల్ అండి, మనీస్ కిచెన్. అందరికీ నమస్కారం అండి. ఇవాళ నేను దొండకాయ వెల్లుల్లి కారం చేస్తున్నాను. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయలు సన్నగా తరుక్కోవాలి, వెల్లుల్లి, జీలకర్ర, ఎండు కొబ్బరి చెక్క, అవి మిక్సీ పట్టుకోవాలండి. పొయ్యి వెలిగించి మూకుడు పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక వెల్లుల్లి, ఈ గ్యాప్ పచ్చెనపప్పు, మినప్పప్పు, ఆవాలు, అవి వేగాక జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని అవి కలుపుతా ఫ్రై చేసుకొని, కొంచెం కరివేపాకు వేసుకొని అవి బాగా వేగాక తరిగిన దొండకాయలు వేసుకొని అవంతా బాగా కలుపుకోవాలండి. అవి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. అడుగు పట్టకుండా కలుపుకోవాలి. అలా కలిపి 2 నిమిషాలు మూత పెట్టి ఉంచాలండి. తర్వాత మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి, అడుగంటుకోకుండా. అలా ఈ స్టేజీ వచ్చాక ఇందాక మనం మిక్సీ పట్టుకున్న ఎండు కొబ్బరి, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, అందులోనే నేను సాల్టు, కారం వేసి మిక్సీ పట్టుకున్నానండి. అది వేసుకొని బాగా కలుపుకోవాలండి. అలా బాగా కలుపుకొని అడుగు పట్టుకోకుండా బాగా కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు ఉంచాలండి. తర్వాత తీసి కలుపుకోవాలండి. అంతేనండి, దొండకాయ వెల్లుల్లి కారం రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుందండి, సాంబార్లోకి, పప్పులోకి.